ముఖ్యంగా ప్రతిపక్ష నేతలు అధికార పక్షంపై విరుచుకుపడుతుంటారు. ఇటు అధికార పార్టీ నేతలు కూడా విపక్షంపై విమర్శలు గుప్పిస్తుంటారు. రాజకీయాలు ఇదంతా సర్వసాధారణం. కానీ ఆ అధికార పార్టీ ఎమ్మెల్సీ మాత్రం ఏకంగా ముఖ్యమంత్రినే టార్గెట్ చేశారు. ఓ వర్గానికి మద్దతుగా మాట్లాడుతూ ప్రభుత్వాధినేతపై మాటల తూటాలు పేల్చారు. హస్తం పార్టీలో రివర్స్ గేర్ వేసిన ఆ లీడర్ ఎవరు? ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు వెనుకున్న అసలు లోకుటేంటో ఒకసారి చూసేద్దాం. తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. అసెంబ్లీ సాక్షిగా అధికార విపక్ష నేతల మాటల యుద్ధం నడుస్తోంది. ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టుకుంటున్నారు. ఆరోపణలు హద్దులు దాటుతున్నాయి. దాంతో వర్షాకాలంలోనూ నడివేసవిని తలపిస్తోంది పొలిటికల్ టెంపరేచర్. అయితే రాజకీయాల్లో ఇదంతా సహజంగా జరిగే తంతే. కానీ అధికార పార్టీ నాయకుడే ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తూ మాట్లాడడం తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఉరుమురిమి మంగళం మీద పడ్డట్టు మాటలు అణుబాంబు వచ్చి సరాసరి సీఎం రేవంత్ రెడ్డిపై పడింది. చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్న గురించి తెలియని వారుండరు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గర నుంచి మొదలు పెడితే అధికార పక్ష నేతల్ని చీల్చి చెండాడారు. దాంతో కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల పక్షాన చేసిన పోరాటం పరోక్షంగా కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అయిందని అంటుంటారు. ఆ కృతజ్ఞతతోని ముఖ్యమంత్రి రేవంత్ మల్లన్నకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారనేది బహిరంగ రహస్యమే. రేవంత్ అండదండలు ఆశీస్సులతోని తాను చట్టసభలో అడుగుపెట్టినట్లు మల్లన్న కూడా ఎన్నోసార్లు చెప్పుకొచ్చారు. ఇప్పుడా మల్లన్న ఉన్నట్టుండి రేవంత్ పైనే విమర్శలు గుప్పించడం అందరినీ షాక్ కి గురిచేసింది. అయితే ఈ కాంట్రవర్సీ కామెంట్స్ వెనుక ఏదో వ్యూహం దాగుందనేది పొలిటికల్ ఎక్స్పర్ట్స్ నుంచి వినబడుతున్న మాట. హైదరాబాద్ తాజ్ కృష్ణ హోటల్లో 2 రోజుల క్రితం బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం ఆధ్వర్యంలో సదస్సు జరిగింది. ఆ సదస్సుకు ముఖ్య అతిథిగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న హాజరయ్యారు. ఈ సమావేశం సాక్షిగా ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రేవంత్ రెడ్డికి అల్టిమేటం ఇచ్చారు మల్లన్న. బీసీ గణన చేయకుండా 42% రిజర్వేషన్ ప్రకటన చేయకుండా ఎన్నికలకు వెళ్లవద్దని పరోక్ష హెచ్చరికలు జారీ చేశారు. ఒకవేళ బీసీలకు 42% రిజర్వేషన్లు ప్రకటించకుండా కాదు కూడదని వెళితే రాష్ట్రం అగ్నిగుండంలా మారుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. మల్లన్న కామెంట్స్ బీసీలో ఆత్మవిశ్వాసం నింపితే సీఎం రేవంత్ రెడ్డిని మాత్రం డైలమాలో పడేశాయి. రాష్ట్రంలో బీసీలది మెజారిటీ సామాజిక వర్గం కావడంతో మల్లన్న కామెంట్స్ ఇటు సీఎం రేవంత్నే కాదు ప్రభుత్వ పెద్దలందరికీ డ్యామేజ్ అయ్యేలా ఉన్నాయని తెగ ఫీల్ అయిపోతున్నారట పార్టీ సీనియర్లు. ఆగస్టులో కేబినెట్ విస్తరణ ఉంటుందని అప్పట్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు. ఇప్పటికే మంత్రి పదవి కోసం చాలా మంది సీనియర్లు పైరవీలు చేస్తున్నారు. ఆ నేపథ్యంలోనే తాను కూడా రేసులో ఉన్నానని పార్టీ అధిష్టానానికి హింట్ ఇచ్చే విధంగా తీన్మార్ మల్లన్న ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని భావిస్తున్నారు. బీసీలను ఏకం చేసి బీసీ కోటాలోనే అమాత్య పదవి కొట్టేయాలనే గట్టి ప్లాన్తో నవీన్ అలియాస్ మల్లన్న ఉన్నారని చెబుతున్నారు. ఇది కుదరని పక్షంలో మరో మైండ్ గేమ్ రెడీ చేసుకున్నారట మల్లన్న. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆయన ఇండిపెండెంట్ అభ్యర్థిగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేశారు. పోరాడి ఓడినా అప్పటి ప్రభుత్వానికి చుక్కలు చూపించారు. బీసీల పక్షాన పోరాడి ప్రజల్లో క్రేజ్ తెచ్చుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడడం వల్లే అది సాధ్యమైంది. కాబట్టి మళ్లీ పాత పొలిటికల్ స్ట్రాటజీని కంటిన్యూ చేయాలనే ఆలోచనలో ఉన్నారట కాంగ్రెస్ మల్లన్న. నెక్స్ట్ ఎలక్షన్స్ ని టార్గెట్ గా పెట్టుకుని ఇప్పటి నుంచే ప్రజాక్షేత్రంలోకి వెళ్లే ఆలోచనతో ఉన్నారట ఎమ్మెల్సీ మల్లన్న. ఏపీలో జనసేన మాదిరిగా తెలంగాణలో కూడా కొత్త పార్టీ పెట్టే ప్లాన్ తో ఆయనున్నారనే గుసగుసలు నడుస్తున్నాయి. తెలంగాణలో ప్రధాన పార్టీలకు ప్రత్యామ్నాయంగా అవతరించాలనే ఉద్దేశంతో కొత్త పార్టీకి శ్రీకారం చుట్టే పకడ్బందీ ప్లాన్ తో మల్లన్న ఉన్నట్టు సమాచారం. మల్లన్న తెలంగాణ రాజకీయాల్లో కీ రోల్ అవ్వాలనే టార్గెట్ తో కొత్త ఎత్తుగడలు వేస్తున్నారని చెప్పుకుంటున్నారు. అందుకే సరైన వ్యూహంతోనే ఏకంగా సీఎంకే బాణం ఎక్కుపెట్టారని భావిస్తున్నారు. బీసీ నినాదమే ఎజెండాగా పోరాటానికి సిద్ధం కాకముందే మల్లన్నని బుజ్జగించే ప్రయత్నాలు ముమ్మరం చేశారట హస్తం పార్టీ పెద్దలు. మొత్తానికి తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు హస్తం పార్టీలో పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. ఆయన వ్యాఖ్యలు దేనికి సంకేతమనే విశ్లేషణలు మొదలయ్యాయి. మరి తీన్మార్ వ్యాఖ్యల వెనుక లోగుట్టేంటో ఆ పెరుమాళ్లకే ఎరుక.